బాటిల్ వెస్ట్ బాటిల్ సాహిత్యానికి ఎంత మరి కంట్రిబ్యూషన్ ఉందో ఇక్కడ సాహిత్యం అంతా వెలువరిస్తుందో ధర్మపురి నరసింహస్వామి యొక్క శేషప్ప శతకం తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని అక్షయక్తి గారు జయశంకర్ రమణయ్య గారు లాంటి పెద్దలు సంగనపూర్ నరసయ్య గారు లాంటి వారు పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ సాహిత్యవేత్తలు డాక్టర్ అర్ధవేంకట గారు డిజర్ రామాచార్య గారు చెప్పుకుంటూ పోతే మహామహులు ఈ జిల్లాలో ఉన్నారు. వారి సాహిత్యం ఒక శ్రవంతి అక్షయకి ప్రభాకర్ చాలా మినీ పోయిమ్స్ మొత్తం తెలుగు సాహిత్యంలో విప్లవాన్ని సృష్టించినటువంటి గొప్ప కవి. అలాంటి వాళ్ళ రచయితలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకుల పైన ముష్కర దాడుల బంధు పాటిస్తున్న వేళ ఈ పుస్తకావిష్కరణ అనివార్యంగా నిర్వహిస్తున్నాము. అందరూ మన్నించాలి. కారణం ఏంటంటే చాలా రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించి ఇవాళ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి సమయం దొరకడం వల్ల ఇవాళ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వాతావరణంలో క్లుప్తంగానే నిర్వహిస్తున్నామని చెప్తూ ఈ కార్యక్రమానికి కల్లగుట్ట రామకృష్ణ గారికి మొట్టమొదట నమస్కారము, స్వాగతం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి దయతో చేసిన జగిత్యాల శాసనసభ్యులు మాన్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నమస్కారం, స్వాగతం. అట్లా జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము గారు, ఈ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ గారు, తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్యక్రమానికి కళాశాల ప్రణాళిక అభివృద్ధి మండలి కార్యదర్శి డాక్టర్ జి శ్రీలత గారు. ఈ కార్యక్రమానికి మొదట మేము తలపెట్టినప్పుడు ముందుకు వచ్చి పాటుగా అండదండలు అందించి కార్యక్రమాన్ని నడిపిన డాక్టర్ తిరుమల శివచంద్ర గారు, కోర్ కమిటీ సభ్యులు ఉపటి తిరుపతి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాసకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులందరికీ నమస్కారం. క్లుప్తంగానే ఈ కార్యక్రమాల గురించి నేను వివరించదలిచాను. శ్రీలత గారు మొదటనే తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు భాష సాంస్కృతిక పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. మా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన ఈ కార్యక్రమం గత 2-3 సంవత్సరాలుగా మేము చేపట్టి నిర్వహిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన తర్వాత సభ్యులను ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు మేము అప్పగిస్తూ వస్తున్నాము. సుమారుగా ఒక తెలుగు ఈ జిల్లా చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యము, కళలు, పర్యాటకులను మేము నిర్ణయించుకొని వారికి ఎప్పటికప్పుడు వారితో అనుసంధానం కలిగి ఉండి వారి చేత వ్యాసాలు రాయించి ఆ వ్యాసాలు వచ్చిన తర్వాత వాటిని సాకల్యంగా చదివి ప్రతి అక్షరము ప్రతి వాక్యాన్ని చదివి అవి కంపోజ్ చేయించి ప్రూఫ్ రీడ్ చేసి పుస్తకంగా సమగ్రంగా ఇవాళ తీసుకొచ్చినాము. ఇది 22వ జిల్లా. ఈ ఇంకొక 11 జిల్లాల అని ఏ రాష్ట్రానికి లేనంత గొప్పదనం ఈ పుస్తకాల విడిపరంగా వైభవము. సగటుగా పుస్తకాన్ని తీసుకుంటే దాదాపు 15,000 పుటల్లో తెలంగాణ గొప్పదనం ఆవిష్కృతమవుతుంది. ఈ రకంగా చూసినప్పుడు నిన్న మొన్నటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక భాగంగా ఉన్న జగిత్యాల ఇవాళ తనదైన వ్యక్తిత్వంతో ఎంత గొప్పగా ఈ అక్షరాల రూపంలో కనిపిస్తుందో మనం ఈ పుస్తకం తిరిగిస్తే కనిపిస్తుంది. ఒక రంగం కాదు, భాష, సాహిత్యం, తెలంగాణ పోరాటంలో ఈ జగిత్యాల జిల్లా పాల్పంచుతున్న పాత్ర, చేసిన త్యాగాలు, ఓడ్చిన రక్తము ఒక శ్రేణులు కూడా చిందించింది. సామాన్యుడి నుంచి మానవుడి వరకు అన్ని రంగాల్లో పెద్దలు ఈ జిల్లాను గొప్ప జిల్లాగా నిలపడానికి చేసిన కృషి ఈ పుస్తకంలో ఆవిష్కృతమవుతుంది. ఈ పుస్తకం ఇంత సమగ్రంగా రావడానికి దోహదం చేసిన కమిటీ సభ్యులు, కమిటీ కన్వీనర్లు, వ్యాసకర్తలు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఒక జిల్లాలో ఒక పుస్తకం ఆవిష్కృతమైనప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన, ఆ నియోజకవర్గానికి సంబంధించిన, ఆ పట్టణానికి చెందిన పెద్ద ఆవిష్కరిస్తే, వారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తే అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రకంగా ఇవాళ మా ఆహ్వానాన్ని మలిచి రామకృష్ణ గారి తోడ్పాటుతో శాసనసభ్యులు, ప్రముఖ వైద్యనికుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అంగీకరించి ఇవాళ ఎటువంటి వాతావరణంలో కూడా వచ్చి ఈ పుస్తకాన్ని తమ చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి తెలంగాణ సారస్వత పరిషత్తు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. తెలంగాణ ఒక బానిసగా ఉన్న కాలంలో నిజాం రాష్ట్రంలో తెలుగు భాష అణచివేసే కాలంలో తెలుగు దీపం మారిపరంగా పూర్వ భాగం, ఉత్తర భాగం దాన్ని పరీక్ష నిర్వహించినప్పుడు తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలి, తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండాలనే కారణంలో అడిగినప్పుడు ప్రభుత్వం తెలుగులో చెప్పేవారు ఉపాధ్యాయులు ఎక్కడున్నారు తెలంగాణలో అని అడిగినారు. అంటే అప్పుడు పరిస్థితులు కూడా అలాంటివి. అప్పటికి మేము చెప్పాము, మేము విశారద, ప్రవేశ, ప్రాథమిక లాంటి పరీక్షలు నిర్వహించాము. ఆ పరీక్షలు ఉత్తీర్ణుల వారు వేల మంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించండి, ఉపాధ్యాయులుగా నియమించండి అన్నప్పుడు ప్రభుత్వం అంగీకరించింది. ఆ రకంగా వేలాది మంది తెలంగాణ నలుమూలల్లో తెలంగాణ సారస్వత పరిషత్తు అంతకుముందు
ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి రామారావు గారు అంతకుముందు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎప్పటి చాలా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సాహిత్యం వెలువరిసేలా చాలా పరిణితవాళ్ళ లాంటి యువ భారత లాంటి అనేక కార్యక్రమాలకు వేదికైనటువంటి నగరం నడిబొడ్డు నగరం కేంద్రంలో ఉన్నటువంటి ఆ సంస్థ సాధించిన అనేక మందికి దిక్సూచి దిశానిర్దేశించినటువంటి సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్. వారి కార్యక్రమం మా కళాశాల ధరలు మా గురుసంఘంలో కలుస్తున్నాం. అట్లాగే మా ప్రియతములు ఈ కళాశాలకే కాదు సమాజానికి కూడా వైద్యం చేసేటువంటి పెద్దలు. సాహిత్యం అంటే వల్లమాల అభిమానం వారికి మొదటి నుంచి, రాజకీయాలకు రాకముందు నుంచి కూడా సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ వారికి. Okay, thank you. పేరు పేరు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అనేది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. మరి ఆ ఆత్మగౌరవ పోరాటంలో మనం విజయం సాధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత సంబంధించి మనకు అనేక చారిత్రకమైన, సాహిత్యపరమైన, ఇతర పర్యాటక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లాల అవుట్లైన్లు వచ్చినాయి మనకి. అంటే 33 శరీరాలు ఏర్పడినాయి. కానీ ఆ 33 శరీరం మాత్రం తెలంగాణ నుంచి దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వం నుంచే మానవ మనుగడ ఈ ప్రాంతంలో కొనసాగింది. గోదావరి పరివాహక ప్రాంతం ఇదంతా కూడా మరి అప్పటి నుంచి ప్రాచీనం నుంచి అర్వాచీనం దాకా భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతి, కళలు, అలానే సమాజము అన్ని సకలాంశాలని కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ వ్యాసాలు రాసుకోవడానికి మనకి ఇంత కూరుకున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి జయశంకర్ రమణయ్య గారు రాసింది కానివ్వండి, అలానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా 1000 ఏళ్ల సాహిత్య చరిత్ర మలైశ్రీ గారు రాసింది కానివ్వండి, అట్లానే ఇంకా అనేక మంది రాసినటువంటి పుస్తకాలు కూడా మనకు ఉపయుక్తంగా పనికొచ్చినాయి. అంటే ఈ రోజు చేసినటువంటి పని రేపటికి చరిత్రగా నిలిచిపోతూ ఉంటది. ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజున ఈ రోజున పుస్తకావిష్కరణ జరిగింది. జుల్లూరు చెన్నయ్య గారు మమ్మల్ని అందరినీ కూడా సున్నితంగా, శుద్ధిమెత్తగా ఈ లక్ష్యం వైపుగా నడిపించడం జరిగింది. వేసుకుంటూ పోతుంటాం, కానీ మొత్తం చరిత్రను నిలిచిపోయేటువంటి విధంగా మన చరిత్రను మనం రాసేటువంటి పనిని అప్పగించినందుకు తెలంగాణ సారస్వత పరిషత్తుకు, అలానే ఎప్పటికప్పుడు ఈ పని ఎక్కడి దాకా వచ్చింది, వారు ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖులు, పరకవులు ఎవరు, ప్రాచీన కవులు ఎవరు, చారిత్రక పురుషులు ఎవరు, వివిధ కళారంగాలలో, శాస్త్రీయ రంగాలలో రాణించినటువంటి వాళ్ళు ఎవరు, అట్లాంటి వాళ్ళ గురించి కూడా మా కమిటీకి వ్యాసాలు రాయించేటువంటి అధికారాన్ని కల్పించడం, తద్వారా మేమంతా కూడా ముందుకెళ్ళడం జరిగింది. చంద్రచంద్ర గారు కానివ్వండి, అలానే చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఇట్లా ఇది అందరి కృషి మూలంగా ముఖ్యంగా ఆచార్య ఎరువుడు శివారెడ్డి గారు, ఆచార్య జరువు చెన్నయ్య గారి యొక్క ప్రోత్సాహం తోటే మేము ఈ పనిని చేసినాం సార్. ఉడతా భక్తి సార్ మేము చేసినటువంటి పని చాలా చిన్న పని, సమాజం కోసం చేసినటువంటి పనులలో ఇది ఒక గొప్ప పనిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ, వ్యాస రచయితలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. తెలంగాణ సారస్వత పరిషత్ చేస్తున్నటువంటి ఈ బృహత్ ప్రయత్నంలో భాగంగా వ్యాసకర్తలందరూ చాలా
విలువైన వ్యాసాలు రాస్తారు. వారి యొక్క ప్రయత్నంతోనే ఈ పుస్తకం వెలువడింది. ఈ పుస్తకాన్ని ఈ రోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడం మా కళాశాల పక్షాన ముఖ్యంగా మా విభాగం తరఫున చేయడం అనేది మాకు కూడా ఒక సంతోషం. చరిత్ర చాలా విశేషమైనది. అలంపూర్లో సభ జరిగినప్పుడు అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. అంతటి ఘనచరిత్రటువంటి సారస్వత పరిషత్తు ఈ వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రమోద్ కుమార్ గారు. డాక్టర్ పూర్వ చంద్రశేఖర్ గారు కోర్ కల్పిస్తారు. అందరికీ నమస్కారం. మహిళలు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేటటువంటి ఎమ్మెల్యే గారికి నమస్కారం. అలాగే 2 అటానమస్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకి సారథ్యం వహిస్తూ అద్భుతంగా కళాశాలను నిర్వహిస్తున్నాను మా ప్రిన్సిపల్ రామకృష్ణ గారికి. అలాగే ఒక అద్భుతమైనటువంటి సంకల్పం తీసుకొని ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ 33 జిల్లాలలో 22 పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి చెన్నయ్య సార్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అలాగే పారాయణ, ఎందుకంటే సార్లో ఉండేటటువంటి జ్ఞానానికి ఆ సంకల్పానికి నిజంగా సాష్టాంగం పడి నమస్కరించాలి. ఎందుకంటే ఒక సాహితీవేత్తగా, ఒక భాషావేత్తగా, ఒక ప్రాంతీయ అభిమానిగా, ప్రాంతీయ విషయాలు తెలుసుకోవాలనేటటువంటి అభిమానిగా నేను పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ సారు ఇట్లాంటి సంకల్పం తీసుకోకపోతే 33 జిల్లాలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క జిల్లాలో మన జగిత్యాల తీసుకున్నట్లయితే 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటిది, 18 మండలాలు, 380 గ్రామాలు. ఇన్ని గ్రామాలలో ఎంతమంది కవులు ఉన్నారు, అక్కడ ఉండేటటువంటి సాహిత్యం ఏంటిది, అలాగే అక్కడ ఉండేటటువంటి భాషా విశేషాలు ఏంటి, కట్టడాలు ఏంటి, చారిత్రకమైనటువంటి విశేషాలు ఏంటి, అలాగే వ్యవసాయ రంగం ఎలా ఉంది, ఇంకా మిగతా రంగాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ గురించి ఒక సంక్షిప్తంగా పుస్తక రూపంలోకి తీసుకురావడం అంటే ఒక జగిత్యాల గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం, ఇతరులకు తెలుసుకునే అవకాశం కల్పించినట్టు. నాకు ఎక్కడో నాగర్ కర్నూలు గురించి తెలియదు అనుకోండి, నాగర్ కర్నూలు పుస్తకం చూడగానే నాగర్ కర్నూలు గురించి నాకు ఒక 20-30% అవగాహన వస్తుంది, జస్ట్ పుస్తకాన్ని అలా నింపేస్తుంది. సంకల్పించి తీసుకొచ్చారు కనుక చెన్నయ్య సార్ గారికి ప్రత్యేకమైనటువంటి దాన్ని నేను నటించలేకపోయినా, అంటే అన్ని వ్యాసాలు తీసుకురావడము, జగిత్యాల సమగ్రంగా ఒక సాహిత్యాన్ని కానీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాసాలు కానీ తీసుకురావడంలో నేను కొంత వెనుకబడ్డాను. తర్వాత సారథ్యం శరత్చంద్ర తమ్ముడు తీసుకున్న తర్వాత మీ అందరికీ తెలిసింది, ఇక్కడ ఉన్న చాలా మంది 80% మంది వరకు కూడా వ్యాసకర్తలు ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలా తీసుకోవడం అనే ఒక పాత్ర ఉంటుంది. నిజంగానే ఆ నక్షత్రుడు అనే పాత్ర అలా వ్యవహరించాడు. నా వల్ల కాలేదు, కానీ తమ్ముడు వల్ల అయింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, నేను కూడా ఒక వ్యాసం చేయాలి, నేను కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకో ఫోన్ నుంచి ఫోన్ చేసి అంటే ఎన్ని రకాల వేషాలు వేయాలో అన్ని రకాల వేషాలు వేసి ఇప్పుడు ఈ పుస్తకం సమగ్రంగా రావడానికి అది పూర్తిగా అన్ని ఇప్పటి వరకు వచ్చిన 22 పుస్తకాల కంటే కూడా పెద్దగా అందులో ఉండేటటువంటి అంశం చాలా గొప్పగా రావడానికి కృషి చేసినటువంటి తమ్ముడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఈ పుస్తకము ఇంత మంచిగా వచ్చింది కదా, ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించిన వచ్చిన తర్వాత ఇది ఇంటర్నెట్ లో పెట్టినట్లయితే దేనికి సంబంధించినటువంటి అంటే ఒక జిల్లాకు మనం కొత్తగా ఏదైనా వెళ్ళినప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం బస్సులో వెళ్తూ కూడా ఆ సమాచారాన్ని అంతా చూడవచ్చు, అక్కడ ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మనం ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మనకు ఆ అనుభూతి, ఆ ఫీలింగ్ కలుగుతుంటుంది. అట్లనే సార్కి ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మా సార్ కూడా అధ్యక్షులు ఇప్పుడు అక్కడ ఇల్లూరు శివారెడ్డి సార్ మాకు పీజీలో పాఠాలు చెప్తారు సార్ కూడా రిక్వెస్ట్ చేయండి. ఈ 33 జిల్లాలకు సంబంధించిన సాహిత్యం ఇదంతా వచ్చిన తర్వాత ఈ 33 జిల్లాలకు సంబంధించిన వృత్తి పద నిఘంటు ఒకటి తీసుకొచ్చినట్లయితే ప్రాచీన కాలం నాటి నుంచి వస్తున్నటువంటి అంటే అంతకుముందు కొంత కృషి చేశారు, కానీ మన 33 జిల్లాలకు సంబంధించిన ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వృత్తి పనులకు సంబంధించిన వృత్తి మానవికాలు అవి తీసుకొచ్చినట్లయితే తెలంగాణ భాషకు అద్భుతమైనటువంటి సేవ చేసిన వారు అవుతాం. ఈ విషయంలో నేను కూడా మీ వెంట ఉంటాను సార్. నాకు తోచినంత నా శ్రమ అయినంత వరకు నేను చేస్తానని మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాసకర్తలందరూ కూడా అటువంటి యజ్ఞంలో వీళ్ళు కూడా
పాలు పంచుకుంటారని మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవుతారని కూడా నేను మీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను సార్కి. సార్ కూడా రిక్వెస్ట్ చేయండి సార్ మా ఎల్లూరు శివరాజు సార్కి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు, ప్రభుత్వ కళాశాలలో చంద్రశేఖర్ గారు. అంటే చేయాలని తప్పకుండా కాలం అనేది చాలా వేగవంతమైన కాలంలో అనేక పనులు చేయాలని ఉంటుంది ఆలోచన. కానీ ఏ విధంగా చేస్తాం, ఎంతవరకు సఫలీకృతం అనేది ఒక పుస్తక రూపం రావాలంటే ఇంత శ్రమ ఉంటుంది. అందులో ఇట్లాంటి సంక్రమణాలు చేయడంలో చాలా కష్టం. మిత్రులు తిరుపతి గారు పెద్దపల్లిలో కూడా జిల్లాలో చేశారు, కరీంనగర్ జిల్లా కూడా కొంత సారథ్యం వహించారు. అట్లా మన సాహితీవేత్తలు పొందలేదు ఇక్కడ. మరి ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు సాహితీవేత్తలు ఉన్నారు. ఇక్కడ మిత్రులు తిరునగర్ శ్రీనివాస స్వామి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి తిరునగర్ శరత్చంద్ర, ఆయన ఇప్పుడు హైదరాబాద్లో నిజాం కళాశాలలో పనిచేస్తారు. ఈ పుస్తకం రావడానికి సంపూర్ణమైనటువంటి బాధ్యతను మరి తలకెత్తుకొని మన ఇవాళ నమస్కారం. తెలంగాణ గలసీమను మెరుస్తున్న రత్న దీప్తి జగిత్యాల. తెలంగాణ గలసీమను మెరుస్తున్న రత్న దీప్తి జగిత్యాల. చారిత్రక సౌందర్యం సాహిత్యపు సౌగంధం వెదజల్లెను నాడు నేడు జగిత్యాల. చైత్రయాత్ర సాగించిన ఘనత జగిత్యాలని. చైత్రయాత్ర సాగించిన ఘనత జగిత్యాలని. ప్రగతి పథం ప్రగతి బాట పయనించిన ప్రతిభ జగిత్యాల. జగిత్యాల అంటేనే ఒక ఉద్యమానికి, భాషా సాహిత్య కృషికి, రాజకీయ రంగాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నటువంటి ఒక ఘనత జగిత్యాలకు ఉంది. తెలంగాణలోని 33 జిల్లాల సమగ్ర స్వరూపాన్ని పుస్తక రూపంగా తీసుకురావాలన్న ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించుకుంది తెలంగాణ సారస్వత పరిషత్. సారస్వత పరిషత్తుది ఒక వజ్ర సంకల్పం. ఏ పని తలపెట్టినా వెనకడుగు వేయడం అంటూ ఉండదు. ఎందుకంటే సారస్వత పరిషత్తుకు ఉన్నటువంటి నేపథ్యం అది. ముందు నుంచి ఎంతో మంది మహనీయులను, దాశరథి నారాయణ రెడ్డి, సువర ప్రతాపరెడ్డి లాంటి మహా కవులు, మేధావులు ఎందరో ఆ పరిషత్ సాహిత్య సేవ అనితర సాధ్యం. అట్లాంటి సారస్వత పరిషత్తు 33 జిల్లాల సమగ్ర స్వరూపాన్ని ఒక పుస్తక రూపంగా రూపొందించాలనుకుని అందులో జగిత్యాల జిల్లా గురించి, జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం గురించి కృషి చేయాలని, దీన్ని పుస్తక రూపంగా తీసుకురావాలని సంకల్పించుకొని ముందుగా ఇది నేను సంపూర్ణంగా చేశాను అంటున్నారు వాస్తవం. కానీ నాకంటే ముందుగా ఈ మహాయజ్ఞానికి ఋత్వికుడు డాక్టర్ బూదా చంద్రశేఖర్ అన్న. కాబట్టి అన్న ముందు సంకల్పించుకొని కొంతవరకు కృషి చేసి ఆ తర్వాత దానికి కొనసాగింపుగా నేను చేశానని చెబుతూ బూదా చంద్రశేఖర్ అన్న, భూగండ తిరుపతి సార్ వారి యొక్క సహకారం ఎంతో ఉంది దీనికి. అంతేకాకుండా నేను విసిగించింది కూడా, మిమ్మల్ని వ్యాసాలు రాయమని విసిగించింది కూడా మన జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం ఒక సహస్ర ముఖాలుగా ప్రవహించడానికి, ప్రజ్వలించడానికి కారణమవుతుందనే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కాబట్టి నాకు సహకరించినటువంటి వ్యాసకర్తలకు, డాక్టర్ జె చెన్నయ్య సార్కి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ రాము గారిని సందేశ్ గారు, తెలంగాణ సాంస్కృతిక పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గారు, అదేవిధంగా వేదికగా మన మున్సిపల్ ఎక్స్చేంజ్ గారు గారికి, అదేవిధంగా అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక ముందున్న కవులందరికీ నమస్కారం. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటున్నామంటే ఒక యూనిట్ మొత్తం చరిత్రనే పొందుపరచడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి ఇదే యూనిట్తో జిల్లాలో ఇప్పుడు 22వ ప్లేస్ లో మనం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. అట్లా కాకుండా మనం ఇంకా ముందు ఫస్టే ఉండేటట్టు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేస్తే జిల్లాను మనం ఖచ్చితంగా ప్రథమ స్థానంలో తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తాం. కాబట్టి ఎక్కడ కూడా ఒక
సెల్ఫిష్ అనేది లేకుంటే ఖచ్చితంగా ఏ పని చేసినా మనం ప్రథమ స్థానంలోనే ఉంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కవులు ఆ విధంగా ప్రయత్నం చేస్తే చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర నెక్స్ట్ తరాలకు చెప్పాలంటే ఖచ్చితంగా పుస్తక రూపమే ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకు నెక్స్ట్ తరాల పిల్లలకు ఖచ్చితంగా ఆ చరిత్ర చదువుకోవడం వల్ల చంద్ర గారు చెప్పారు ఏంటంటే ఒకసారి బుక్ తీస్తే కనీసం మనం ఎక్కడో ఏదో జిల్లాలో నాగర్కర్నూలు బుక్ తీస్తే మనకు నాగర్కర్నూలు గురించి తెలుస్తుంది. జగిత్యాల బుక్ తీస్తే జగిత్యాలలో ఏం చరిత్ర ఉన్నదనేది కూడా వేరే జిల్లాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా చక్కటి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమం ఇంకా మనం ముందు తరాలకు ఇట్లాంటి పుస్తక రూపంలో జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కళాకారుల కవులకు అందరికీ కూడా అభినందనలు చేయాలని ముగిస్తున్నాను. జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం అనే పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన ముఖ్య అతిథులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, అలాగే రామకృష్ణ గారికి, చెన్నయ్య గారికి, శరత్చంద్ర గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న సాహితీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొక విషయం, మొన్న కోల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి అట్లాగే మరి కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే జగిత్యాల జిల్లా అంటేనే కళలకు పుట్టినిల్లు, సినిమాల గడ్డ కాబట్టి మరి ప్రతి ఒక్కరికి జగిత్యాలలో రాజకీయం కాకుండా ఏడాదికైనా ముందుండే జగిత్యాల జిల్లాకు ఇంత మంచి బుక్కును అందజేసిన చెన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే బుక్ అంటేనే మా కలిశెట్టి ప్రభాకర్ గారు చాలా గుర్తొస్తుంటారు. ఎన్నో కళలు నిండిన ఒక పుస్తకాన్ని రచించి మాకిచ్చి మరి రానున్న భవిష్యత్తు తరాలకు ఒక మంచి బాట వేసిన ఎంతో మంది కవులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే జగిత్యాలను ముందుంచి మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గం నేర్పించాలని చెప్పేసి, అన్నిటికంటే కళం గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే మా ఇంట్లో కూడా ఒక కళాకారిణి ఉంది మా ఆడపడుచు. సో అట్లాగే ప్రతి ఒక్క కళాకారులు ఇలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి రానున్న భవిష్యత్తు వారి పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును అందజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఒక పుస్తకాన్ని ఇచ్చి పుస్తకం చదవడంతో మరి వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇదే ట్రై చేయాలని చెప్పేసి మంచి మార్గంలో పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 50 సంవత్సరాల క్రితం కాబట్టి ఏ ఉద్యమమైనా తెలంగాణ రాష్ట్రం ఉద్యమైనా కానీ ఏ ఉద్యమైనా జగిత్యాల నుండి ఒక అపూర్వ కాలేజీ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ ప్రతి ఇష్యూ లోపల స్పందించి మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అన్నింటికీ సపోర్ట్ చేస్తూ ముందుకొస్తూ ఈ జిల్లాను ఇవాళ ఒక మంచి దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఎడ్యుకేషన్ హబ్గా జగిత్యాల ప్రాంతం ఏర్పడింది. మరి నేను చూస్తున్నాను ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, జేఎన్టీ కానీ, మ్యాథ్స్ సెంటర్స్ కానీ, ఇలా పోతే అగ్రికల్చర్ కాలేజ్, ఇలా ఎన్నో కాలేజీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. జగిత్యాల పట్టణం ఇంకా అభివృద్ధి పథకంలో ప్రయోగించేలా ముందుకు ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు ఆవిష్కరించిన ఈ బుక్ కూడా రేపు రాబోయే యువతకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రధానంగా అందరికీ కూడా జగిత్యాల ఎందుకు జరుగుతుంది బుక్ చూసుకుంటే వాళ్ళకి తెలిసే విధంగా చేసినందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. దానికి ఒక జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో రచించిన శాసనసభ్యులు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీ రామకృష్ణ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఈఓ గారికి, ఈ బుక్ రచనలో ఎంతో కృషి చేసిన పవన్ కుమార్ గారు, శరత్చంద్ర గారు, చంద్రశేఖర్ గారు, తిరుపతి గారు, శ్రీలత గారు, వేదిక పైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వినామిశ్రీ గారు, సోదరి జ్యోతి గారు, ఈ కాలేజ్ అభివృద్ధిలో ఈ సిపిడి స్కీమ్లో ఉండి విలువైన సమయం ఇస్తున్న మా సోదరి డాక్టర్ శ్రీలత గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్స్కు, గ్రంథాలయ డైరెక్టర్ సోదరుడు
సుధాకర్ గారికి శ్రీరామర్ గారికి ఎంతోమంది విద్యావేత్తలు సాహిత్యవేత్తలు పాత్రికేయ మిత్రులు వివిధ సుదూర గ్రామాల నుంచి వచ్చారు. అందరికీ కూడా కళాకారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. మంచిగా వాస్తవానికి గత కొన్ని రోజులుగా మనం అందరం బాధలను 3 రోజులు వివిధ కార్యక్రమాలు చేస్తూ కారణంగా చంపబడిన వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి ప్రార్థన చేసి సంతాపం ప్రకటించి ఈరోజు కూడా సంతాప తీర్మానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వాస్తవానికి నేను అందరికీ వద్దంటున్నాను, కానీ నాకు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం ట్యాంక్బోర్డ్ దగ్గర ఉంది. జ్యోతిబాబు ఫులే మరియు సావిత్రిబాబు ఫులే విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వారు పరిశీలించిన సందర్భంలో వారి కర్రగా వెళ్ళింది. పిల్లలు పరిశీలించిన వెళ్ళిన తర్వాత మా పురుషోత్తం నాయకుడు ధర్మనాయకుడు ఉన్నారు కళాకారులు. పురుషోత్తం నాయకుడు కలిసి సరే సినిమాలో యాక్ట్ చేస్తా నాది చేయాలి వస్తున్నాయంటే మారే ప్రాంతం జామైంది అలా కలుసుకోవాలి. మన ప్రాంతం జరగదు, మనకు పేరు కలిసి వస్తాయి. ఇద్దరు కలిసిపోయి వచ్చిన ఓటర్కి చిన్న ఓటర్ పోయి కలిసి ఛాయ్ తాగి సమోసాలు తిని మాట్లాడుకుంటూ బయటకు వచ్చాను. అదే రోజున నేను వస్తున్నాను. అప్పుడే అనుకున్నా రామకృష్ణ గారి కార్యక్రమం పెడుతున్నారంటే చెన్నైకి పెద్దలు యువ కళాకారులు అంటే పురుషోత్తమయ్య గారు, మా రాజేంద్ర మీరు అందరూ కొడుతారు. మనం ఎంత బాధలు ఉన్నా కానీ మనం కార్యక్రమం కావచ్చు. నేను చెప్పుకుంటూ కూడా అక్కడ టీవీ కావాల్సింది చాలా మంది అక్కడ కార్యక్రమం. ఇంటికి వచ్చిన తర్వాత కీర్తి శేషం జయశేఖర్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా నన్ను ఆహ్వానించారు సాయంత్రం యాజ్ ఎ కార్పొరేషన్. సో ఈ రకంగా సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మా సోదరు వాళ్ళు అక్కడ ఉన్నారు, మా మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా ఆడవాళ్ళ జ్యోతి గారు ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలాసార్లు కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అంటే స్వయానికి పెద్ద సాహిత్యవేత్తలు కావచ్చు, రచయితలు కాకపోవచ్చు, కానీ కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో పుస్తకాలు కూడా మా అన్న ఉద్యమ నాయకుడు అక్కడ జేడీ గారు పుస్తకావిష్కరణ చేసి అప్పుడు కూడా మమ్మల్ని ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయించాలని చెప్పగా ఇలాంటి పుస్తకం ఇక్కడ సమగ్ర స్వరూపం వచ్చిన పుస్తకం వచ్చింది. వచ్చే సందర్భంలో చూస్తుంటే ఇద్దరు చెన్నై గారు ఒక మాట ఉద్యమం పొరపాటు ఉండేది, పనిచేసినప్పుడు పొరపాటు ఉండేది, చేయడం ఉండేది వెళ్ళదు, చేయడం నడడానికి వెళ్ళదు. సురక్షిత గారు మీరు ఇంతగా ప్రోత్సహించి రచింపేసినప్పుడు తప్పకుండా ఉండేది వస్తాయి. అందులో పెద్ద విషయం ఉన్నది. వాటి పట్టుకొని మాట్లాడితే కోరుకుంటుంది ఈగ వింటట్టు వాటి గురించి మనం పట్టించుకుంటే చేయలేం. ఈ పుస్తకం రాదు కాబట్టి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఒకటి కొన్ని తప్పిపోతాయి, కొందరు ప్రముఖుల పేర్లు ఉండకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు తప్పవచ్చు, కొన్ని అచ్చు తప్పు ఉండొచ్చు, రకరకాలు. కాబట్టి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ పుస్తకం తీసుకువచ్చిన తెలంగాణ సారస్వత పరిషత్తు కావచ్చు, సభ్యులందరికీ, అక్కడ పెద్దలకు, ఇక్కడ ఈ వేదిక పైన ఉన్నవారు, వేదికకు ముందు లేకుండా తెరవెనుక ఉండి పుస్తక రచనలో భాగస్వాములు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయించినందుకు రామకృష్ణ గారికి ఈనాడు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం దూర ప్రాంతం నుంచి వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, జిల్లా కేంద్రం కావచ్చు, జిల్లా ప్రజలందరి పక్షాన కళాకారులకు, సాహిత్యులందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక ముందు భాగంలో చాలా మంది సాహిత్యవేత్తలు అందరికి వెళ్ళి ఇంకా సమయం సరిపోదు కాబట్టి అందరికీ కూడా మరోసారి గౌరవ ఎమ్మెల్యే గారిని సభ్యులు ఈ గ్రంథానికి అంకురార్పణలో చాలా కృషి చేసి తర్వాత జనచంద్ర కంపరించిన డాక్టర్ చంద్రశేఖర్ గారి
నెక్స్ట్ వచ్చల శరత్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముద్రపేట గంగాధర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సందేహాన్ని తిరుపతి గారు ఉన్నారు, తిరుపతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కళ్యాణ్ రామేశ్వర డాక్టర్ తాడినటి సత్యనారాయణ గారిని డాక్టర్ కస్తూరి వేణుగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ కోదండరెడ్డి తిరుపతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా తర్వాతి రాష్ట్రకర్త సునారి కృష్ణయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ కన్నీరు సురేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా తర్వాత డాక్టర్ రాయలింగ ఓర్సు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ పాత అశోక్ గారు రాలేదు ఈరోజు. తర్వాత సిహెచ్ కవిత గారు వేదిక మీదకి రావాల్సిందిగా కవిత గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ తాటిపాండ్ల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తాటిపాండ్ల శ్రీనివాస్. డాక్టర్ కళ్యాణపు శ్రావణ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఎస్ జయకిషన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత నేరెళ్ళ శ్రీరామకృష్ణ శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత పట్టువసల మనోహరాచార్య గారిని తిరునగరి శ్రీనివాస స్వామి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దేవరశెట్టి జనార్దన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జనార్దన్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత పూర్ల శ్రీలత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పూర్ల శ్రీలత గారు. తర్వాత ఐదు అనిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ కృష్ణ మహేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తుడు మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత రాష్ట్రకర్తగా కాశెట్టి పద్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ గోలి సింగత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ శ్రీధర హరీష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ అడవా సుజాత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
కట్ట వేణు గారిని ఆహ్వానిస్తున్నాం. కేపీ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాం. సినీ కళాకారులు పురుషోత్తం నాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం. కేపీ శర్మ గారు, సంగల్లపల్లి నవీన్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. పూగట్ల సాయి భారవి గారు, వారి తరఫున నాగమూర్తి లక్ష్మి గారిని, పూగట్ల లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీరాముల తిరుపతి గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ చిందం ఆకారపు సునీత గారిని ఆహ్వానిస్తున్నాం. సిహెచ్వి ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ గొల్లపల్లి గణేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. గొల్లపల్లి గణేష్ గారు, బి నర్సల్ గారిని ఆహ్వానిస్తున్నాం. కొరడే విశ్వనాథ్ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ పల్లంపట్ల గిరీష్ కుమార్ గారు, పెండెం శివానంద్ గారు, మార విజయలక్ష్మి గారు, డాక్టర్ తాత అశోక్ గారిని ఆహ్వానిస్తున్నాం. గాలిపల్లి వెంకన్న గారిని ఆహ్వానిస్తున్నాం. గాలిపల్లి వెంకన్న గారు, తాత అశోక్ గారు, బి నర్సన్ గారిని ఆహ్వానిస్తున్నాం. బి నర్సన్ గారు, గాలిపల్లి వెంకన్న గారు, మరించండి. ఇంకేమైనా మర్చిపోయి వచ్చినటువంటి వ్యాసకర్తలు ఒకసారి ముందుకు రాగలరు. తరఫున ఈనాటి ముఖ్య అతిథి మన మాన్యులు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్ గారికి కళాశాల తరఫున ఒక శాల్వాతో సత్కారము మరియు
ఓకే సార్ 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 సరే ఇక్కడ అన్న సార్ సరే ఇక్కడ సరే ఇక్కడ సరే ఇక్కడ సరే 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 ఇక్కడ రంగుల సునీల్ గారు గంగూల సునీల్ గారు కొండపల్లి రామకృష్ణ గారు రాఖీ గారు బ్యాంక్ సరే రాఖీ గారు పుస్తకం తీసుకుంటాం పుస్తకం సార్ వచ్చింది పంపిస్తా నీ పంపినా అది 150 వస్తుంది కదా సరే ఇక్కడ మేడం అందరు ఇక్కడ సార్